హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో 6,000కు పైగా ఉద్యోగాల భర్తీ కోసం కొత్తగా నోటిఫికేషన్స్ విడుదల కాబోతున్నాయి. ఇందులో స్టాఫ్ నర్స్ లేదా నర్సింగ్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ వంటి ఉద్యోగాలతో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్, డాక్టర్ వంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయి. అయితే కొత్తగా నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయకముందే ఆల్రెడీ 6,000కు పైగా స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ఏఎన్ఎం ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షా ఫలితాలు పెండింగ్లో ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి ఫలితాలు విడుదల చేసిన తర్వాత కొత్త నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయబోతున్నారు. వీటన్నింటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాకుండా మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి. అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలతో పాటు ఇంకా చాలా రకాల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మొదలు కానున్న కొలువుల జాతర అని చెప్పి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే భర్తీకి సిద్ధంగా 56,000కు పైగా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఆయా శాఖల నుంచి ప్రభుత్వానికి నివేదికలు త్వరలో 18,236 పోస్టులకు నోటిఫికేషన్స్ అని చెప్పి న్యూస్ అనేది ఆంధ్రజ్యోతి దినపత్రికలో రావడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే శాఖల వారీగా ఖాళీల వివరాలు అనేవి ఇలా ఇచ్చారు. పోలీస్ శాఖలో 12,150 పోస్టులు, వైద్య శాఖలో 2,762 పోస్టులు అని ఇచ్చారు. వైద్య శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు డాక్టర్ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల సంఖ్య అయితే ఇది. వీటితో పాటు స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ వంటి ఉద్యోగాలు కూడా ఉండడం అయితే జరిగింది. అలాగే ఆర్టీసీలో 3,038 పోస్టులు, గురుకులాల్లో 2,850 పోస్టులు, ఇంజనీరింగ్ విభాగాల్లో 2,510 పోస్టులు, వ్యవసాయ శాఖలో 148, R&Bలో 185, రెవెన్యూ శాఖలో 10,954 పోస్టులు, మహిళా శిశు సంక్షేమ శాఖలో 14,236 పోస్టులు అయితే ఉన్నాయి. పలు ఇతర శాఖల్లో ఖాళీలు, గ్రూప్ 1 పోస్టులు కూడా ఉండే ఛాన్స్ ఉందని చెప్పి న్యూస్ అయితే రావడం జరిగింది. అదే వివరాలు అనేవి ప్రముఖ దినపత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో అన్ని వివరాలు కూడా మనకి ఇక్కడ క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో వివిధ శాఖల్లోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను లెక్కలను తేల్చే పనిలో అధికారులు అయితే నిమగ్నమయ్యారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ప్రాథమికంగా 56,740 పైగా ఖాళీ ఉన్నట్లుగా తెలుస్తుంది. వీటిలో ఎప్పటికే గుర్తించినటువంటి ఖరారు చేసినటువంటి పోస్టుల్లో అంగన్వాడీ పోస్టులు 14,236 పోస్టులు ఉన్నాయి. 10,954 రెవెన్యూ పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి జీపీఓ పోస్టులు అన్నమాట. అంతేకాకుండా గ్రూప్ 1కి సంబంధించి కూడా కొన్ని పోస్టులు తేలే అవకాశం ఉందని అధికారిక వర్గాలు అయితే చెప్తున్నాయి. వీటితో పాటు గ్రూప్ 2, 3, 4 పోస్టులను కూడా భర్తీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోందని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అయితే ప్రాథమిక జాబితాలో ఉన్న ఖాళీలు భర్తీకి గాను వివిధ శాఖల్లో కలిపి 18,236 పోస్టులకు కూడా త్వరలోనే నోటిఫికేషన్ అనేది జారీ చేయడానికి ప్రస్తుతం రంగం సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం ఉంది అని చెప్పి న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే 2024-25 జాబ్ క్యాలెండర్ కూడా గతంలో ప్రకటించారు. అయితే అప్పుడు ఎస్సీలను వర్గీకరించేందుకు రాష్ట్రాలకు హక్కు ఉందంటూ గత ఏడాది ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇచ్చింది. కాబట్టి తెలంగాణలో వర్గీకరణ చేపట్టి రిజర్వేషన్లు ఖరారు చేసే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వొద్దని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి మనకి కొత్త నోటిఫికేషన్స్ అనేవి ప్రభుత్వం నుంచి విడుదల కాలేదు. అయితే ఇటీవల మీరు తెలిసిందే ఎస్సీ వర్గీకరణ రాష్ట్రంలో పూర్తయింది. కాబట్టి పెండింగ్లో ఉన్న ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం త్వరలో నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయబోతున్నారు. ఈ నోటిఫికేషన్స్ అనేవి ఈ నెల చివరి నుంచి జూన్ 2వ తేదీ వరకు ఈ మధ్యలో నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయబోతున్నట్టుగా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. అయితే శాఖల వారీగా కొన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి లిస్ట్ కూడా మనం చూడొచ్చు. దాని ప్రకారం పోలీస్ శాఖలో 10,500 కానిస్టేబుల్ పోస్టులు అయితే ఉన్నాయి. వీటితో పాటు 1,650 ఎస్ఐ పోస్టులు కూడా ఉన్నట్టుగా సమాచారం అయితే ఉంది. ఇంకా చూసుకుంటే హెల్త్ డిపార్ట్మెంట్లో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి.
మరో 2150 డాక్టర్ పోస్టులు అయితే గుర్తించారు. వీటితో పాటు 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి కూడా రావడం అయితే జరిగింది. ఇవే కాకుండా 2000 వరకు స్టాఫ్ నర్స్ పోస్టులు కూడా ఉన్నాయంట. అలాగే మొత్తంగా వైద్య ఆరోగ్య శాఖలో మరికొన్ని రకాల పోస్టులు కూడా ఉన్నాయి. అన్ని రకాల పోస్టులు కూడా కలుపుకుంటే కొత్తగా 6000 ఉద్యోగాల వరకు భర్తీ చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. అలాగే ఆర్టీసీలో 3038 పోస్టులు కూడా ఉన్నాయి. ఈ పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్టుగా ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించినటువంటి ఎండి సజ్జనార్ గారు ఒక ప్రకటనలో కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్నాయి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో, R&B డిపార్ట్మెంట్లో, అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు కూడా భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఇవి కాకుండా మహిళా శిశు సంక్షేమ శాఖలో మనం చూసుకుంటే గతంలోనే 6399 అంగన్వాడీ టీచర్లు, 7837 హెల్పర్ పోస్టులు కలిపి 14236 పోస్టులను భర్తీ చేయడానికి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. వీటికి కూడా అనుమతి అయితే ఉంది. ఎస్సీ వర్గీకరణ ఆలస్యం అయ్యింది కాబట్టి ఇన్నాళ్ళు ఈ నోటిఫికేషన్స్ అయితే మనకి రాలేదు. కాబట్టి ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయింది కాబట్టి త్వరలోనే నోటిఫికేషన్స్ అనేవి జారీ చేయబోతున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి న్యూస్ ప్రకారం మనకైతే తెలుస్తోంది. అలాగే మనం చూసుకుంటే ప్రభుత్వం గ్రామ పరిపాలనా అధికారి అనే పేరుతో కొత్త పోస్టులను భర్తీ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఇవి 10,954 పోస్టులు. అందులో గ్రామ రెవెన్యూ శాఖలో గతంలో పనిచేసినటువంటి VROలు 6000 మందిని ఈ యొక్క పోస్టుల్లో నియమించబోతున్నారు. ఇంకా 4000కు పైగా పోస్టులు అనేవి ఖాళీగా ఉంటాయి. వాటికి కూడా నోటిఫికేషన్ అనేది త్వరలో విడుదల చేయబోతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. వీటితో పాటుగా మనం చూసుకున్నట్లయితే ఇంకా చాలా ఉద్యోగాలు అంటే స్కిల్ యూనివర్సిటీ, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ ఇన్స్టిట్యూట్లు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్, ATCలలో అవసరమైనటువంటి పలు పోస్టులను కూడా భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు న్యాయశాఖ, సచివాలయం, ఆర్థిక శాఖ కలిపి మొత్తం అన్ని రకాల శాఖల్లో కూడా మరో 7 నుంచి 8000 పోస్టులు ఉన్నాయని అంచనా అయితే వేస్తున్నారు. వాటిని కూడా త్వరలో తేల్చి అన్నింటికీ కలిపి నివేదిక ప్రభుత్వానికి అందజేయబోతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. అయితే హెల్త్ డిపార్ట్మెంట్లో కొత్త నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేసే ముందు అందరూ కోరుకునేది ఒకటే, పాత నోటిఫికేషన్లకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఫలితాలు అనేవి ప్రకటించలేదు. ఆ ఫలితాలను ప్రకటించి కొత్త నోటిఫికేషన్స్ జారీ చేయాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. సో హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఈ విధంగానే ఆలోచిస్తుంది. కొద్ది రోజుల క్రితమే నేను ఒక వీడియోలో చెప్పాను, ఈ నెల 28 తర్వాత మనకి పాత నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి పరీక్షా ఫలితాలు విడుదల చేస్తారు అని చెప్పి. అదే న్యూస్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. వైద్య ఆరోగ్య శాఖలోని పెండింగ్ ఫలితాలు విడుదల అని చెప్పి ఒక న్యూస్ అయితే ఉంది. ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ప్రకటించనున్న నేపథ్యంలో ఇప్పటి వరకు పరీక్షలు నిర్వహించి పెండింగ్లో ఉన్న ఫలితాలను వెల్లడించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైద్య ఆరోగ్య శాఖలో ANM, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, స్టాఫ్ నర్స్ లేదా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు కలిపి 6000 పోస్టులకు గత ఏడాదిలో పరీక్షలు నిర్వహించగా ఫలితాలు వెలువరించాల్సి ఉంది. ఈ ఫలితాలను ఏప్రిల్ 28 తర్వాత విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోందని చెప్పి న్యూస్ అయితే వచ్చింది. కాబట్టి ఏప్రిల్ 28 తర్వాత ఈ ఫలితాలు విడుదలవుతాయి. ఆ తర్వాతనే మనకి ఏమైనా బ్యాక్లాగ్ వేకెన్సీస్ అనేవి ఉంటే అవి కొత్త నోటిఫికేషన్స్లో యాడ్ చేసి నోటిఫికేషన్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో హెల్త్ డిపార్ట్మెంట్లో స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ మరియు ఇతర ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూసే వారికి ఇది ఒక గుడ్ న్యూస్గానే చెప్పవచ్చు. మరి ఈ పోస్టులకు మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే నోటిఫికేషన్స్ అనేవి ఎప్పుడైనా సరే వస్తాయనేది తేలిపోయింది కాబట్టి ఖచ్చితంగా వస్తాయి. ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. మీ ప్రిపరేషన్కి ఎక్కువ సమయం దొరుకుతుంది. అలాగే మీరు బాగా ప్రిపేర్ అవ్వగలుగుతారు. లాస్ట్ టైం కూడా మనం చూసుకుంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఈ ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి చాలా తక్కువ టైంలోనే ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. రిజల్ట్స్ అయితే ఆలస్యం అయ్యాయి. కాబట్టి ఈసారి కూడా మనకి ఎగ్జామ్స్ అనేవి ఎక్కువ టైం అయితే ఉండదు. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వడం మంచిది. మీకు ప్రిపరేషన్ కోసం మన యొక్క యాప్లో టెస్ట్ సిరీస్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. వాటి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఉచితంగా ఉన్న టెస్ట్ సిరీస్లు కూడా చూసి నచ్చితే కోర్స్ తీసుకోండి. గతంలో కూడా చాలామంది మన యొక్క టెస్ట్ సిరీస్లు అనేది తీసుకొని లాస్ట్ టైం జరిగినటువంటి పరీక్షల్లో మంచి మార్కులు అయితే పొందారు. ఆ విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. కాబట్టి ఆల్ ది బెస్ట్. నోటిఫికేషన్లకు సంబంధించి ఎనీ అప్డేట్ మన ఛానల్లో మీకు నేను తెలియజేయడం అయితే జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.